లోకాన్ని గురించి ఒకప్పుడు మంచిగా అనిపిస్తుంది, మరొకప్పుడు భయం ముంచుకొస్తుంది. ఇలా రకరకాలుగా అనిపిస్తుంది. ఆ అనిపించడాన్ని బట్టి మన మనసు రకరకాల స్థితులను అనుభవిస్తుంది. అలా కాక సర్వజీవుల హృదయస్థుడైన సర్వాంతర్యామిని అనన్య చింతన ద్వారా అనుభవించడం అన్నది మనకు అలవాటైతే ఈ వైవిధ్యం అప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టదు. సర్వాంతర్యామి యొక్క లీలగా అది మనకు గోచరిస్తుంది, మనకు ముచ్చటను కలిగిస్తుంది. అలాంటి ముచ్చటలలో ఒక ముచ్చటనే మనం ఇప్పుడు అనుభవించాం. ఇది తహసీల్దార్ గారి కథ. ఈ అనన్య చింతనలో పట్టు చిక్కినప్పుడు మానవ జీవితం ముచ్చటగా ఎలా నడిచిపోతుందో ఈ గాథ మనకు తెలియచెప్తుంది. ఎంత బాగా చెప్పారు.